ప్రవీణ్ పగడాల ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తీవ్ర దుమారానికి తీస్తున్నటువంటి అంశం. ఇంకా ఈ కేసు కొలిక్కి రాలేదు. ఇంకా దీంట్లో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి క్రైస్తవ సంఘాలు. ప్రవీణ్ పగడాల ఈ ఘటన కంటే ముందు, ఈ పాస్టర్ అవతారం ఎత్తక ముందు ఎలా ఉండేది, పాస్టర్ అవతారం ఎత్తిన తర్వాత ప్రవీణ్ ఎలా ఉండేవాడు? మనతో కొంతమంది క్రైస్తవ సంఘాలు ఉన్నారు. నాకు తెలిసి ప్రవీణ్తో చాలా దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటారు. అతని హిస్టరీ అంతా కూడా మీరు కలెక్ట్ చేశారు. పోలీసుల విచారణను కూడా మీరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ పాస్టర్ కంటే ముందు ప్రవీణ్ లైఫ్ స్టైల్ ఏంటి, అతను ఎలా ఉండేవాడు, ఈ కేసులో ఎందుకున్నాడు, ఆ డ్రగ్ అడిక్ట్ ఎందుకు మారాడు, ఈ అంతా అసలు ఆయన స్టోరీ ఏంది, బ్యాక్గ్రౌండ్? వాళ్ళ స్టోరీ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ డాడీ వచ్చి ముస్లిం, వాళ్ళ డాడీ ముస్లిం, వాళ్ళ మమ్మీ వచ్చేసి క్రిస్టియన్. ఓకే. అందుకోసమని ఆయన కొంచెం అదే ఎట్లుంటుందంటే ఆత్మీయత ఉండదు, శారీరకంగా లోకానుసారంగా బతికినటువంటి అలవాట్లు ఉన్నాయి కనుక ఆయన అట్లా తయారవడం జరిగింది. ఫ్రెండ్ సర్కిల్లో పడి ఇదంతా. ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ ఆయన దర్శించడం జరిగిందో ఆయన లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోయింది, కంప్లీట్గా టర్న్ అయిపోయింది. ఎట్లా అంటే విప్లవాత్మకంగా మార్చబడింది ఆయన మనసు. ఇంకోటి ఒక సేవకుడు, యాజ్ ఏ పాస్టర్ నేను చెప్పగలను, సేవకుడిగా ఎప్పుడైతే ప్రతిష్ఠించబడి ఈ శరీరంలో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ చంపబడుతుంది. ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే, శరీరం నుండి మనుషులు శరీర సంబంధం విషయంలో మనసు చూస్తారు, ఆత్మ సంబంధం మనుషులు ఆత్మ సంబంధం విషయాల్లో మనసు చూస్తారు. అంటే పై సంబంధం, పర సంబంధం అనేటువంటి అక్కడ ఉన్న ఆ సంబంధం ఉన్నటువంటి వాళ్ళకి ఈ శరీర కోరికలు, తాగుడు, ఈ వ్యభిచారము, ఈ గుట్కా, పాన్ పరాకులు, ఈ తిరుగుడు, సినిమా శికారులు, వీటికి టైం ఉండదు. వాళ్ళు దాన్ని చేయటానికి మనసు ఉండదు. ఎందుకంటే 103 దావీదు కీర్తనలు ఏమంటుందంటే, మా పాదములు పాపములు పడిపోకుండా మేమే కంట్రోల్ చేసుకోగలము అనే మాట ఉంటుంది. దానికి ఆన్సర్ ఏంటంటే, యేసు ప్రభు శిలువలో చనిపోతున్నప్పుడు కొంతమంది స్త్రీలు వచ్చేసేసి ఈ యొక్క ద్రాక్ష రసం ఇవ్వడానికి చూస్తారు, సుగంధ ద్రవ్యం కొన్ని తీసుకొచ్చి చూస్తే ఆయన అంటాడు, నేను మనుషులు పడుతున్న పాటలు చూడడానికి కదా ఈ భూమి మీదకి వచ్చింది, మనిషికి వచ్చింది కనుక మనిషి అనేటువంటి వాడు విప్లవాత్మకంగా ఎలా మారుతాడు, ఎలా మారగలడు, ఎలా మార్చబడతారనే దానికి రుజువుగానే నేను వచ్చాను. కనుక మత్తులో శ్రమలు అనుభవిస్తే వాడు పరిపూర్ణంగా మారినవాడు కాదు అని. మాస్టర్ ప్రవీణ్గా మారినాక కాదు, మాస్టర్ ప్రవీణ్ కంటే ముందు ఆయన టోటల్గా లోకంలో ఉన్నాడు కనుక అన్ని అలవాట్లు ఉన్నాయి, అన్ని పరిస్థితులు ఉన్నాయి. ఆయన వాళ్ళ అక్క సిఐ గారు ఆయన తప్పించడం చాలా విషయాలు జరిగింది. ఆయనే నోటికి చెప్పినటువంటి బైక్స్ మన దగ్గర ఉన్నాయి, క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నాయి, నేను మీకు ఇస్తాను అవన్నీ కూడా. డ్రగ్స్ తీసుకునేవాడు, మద్యం సేవించేవాడు, గుట్కా తీసుకునేవాడు, ఆయనే ఓపెన్ చెప్పిండు సార్. ఆయనే ఓపెన్గా చెప్పిండు, పబ్లిక్గా చెప్పేసిండు, అది మీడియాలో చెప్పిండు, ఆయన చాలా డిబేట్లలో చెప్పిండు. అది ఒకవేళ మారని వాడైతే డిబేట్లలో లోపల ఉన్న రహస్యం ఎందుకు చెప్పుకుంటాడు సార్? జరిగిన పాపాలను చేసుకుంటాడు, వ్యభిచారం గురించి ఏం చెప్తాడు, డ్రగ్స్ గురించి ఏం చెప్తాడు, తాగుడు గురించి ఏం చెప్తాడు, మత్తు గురించి ఏం చెప్తాడు? ఈ లోకం అనే పాపపు మత్తును వదిలిన వాడు మాత్రమే పాత విషయాలను అనార్గళంగా చెప్పగలడు. పౌలు అనే ఒక భక్తుడు 12 మంది శిష్యులకు తర్వాత అపోస్తలుడు అయినటువంటి వాడు, ఆయన చెప్పాడు, నేను ఒకప్పుడు తాగుబోతును, తిరిగిపోతును, వ్యభిచారిని, మోసగాన్ని, నైవంచకుని, ఇప్పుడు నా బ్రతుకును క్రీస్తు విప్లవాత్మకంగా మార్చేశాడు అని చెప్పి ఆయన 100 సార్లు అపోస్తల కార్యంలో చెప్పినట్టుగా రాసి ఉంటాయి. ఇప్పటికీ పోలీసులు అది రోడ్డు ప్రమాదం కిందే భావిస్తూ ఉన్నారు తప్ప, కానీ మీరు సంఘాలు చెప్పిన విధంగా అది హత్య అనే దానికి ఎలాంటి అనవాలి. క్రైస్తవ లోకం అనేది ఎవ్వరు కూడా నిజంగా క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళు అలవాట్లు ఉండవు సార్, లోక అలవాట్లు ఉండవు. ప్రవీణ్ పగడాల కూడా అదే అలాగనే మారిపోయిండు. ఆయన విప్లవాత్మక మనసు మారింది, ఆ మనిషి మారిండు. అందుకనే ఆయన పాత విషయాలు కూడా చెప్పగలిగింది కదా. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు సార్, మీరు మీ లోపల ఏం రాష్ట్రాలు జరిగినాయి, ఏం పాపాలు మీరు చెప్పగలుగుతారా? పబ్లిక్గా చెప్తే ఎక్కడ పోతుందో తెలుసు కదా. ఆయన అంతా డైరీగా చెప్పిండంటేనే మీరు అర్థం చేసుకోవాలా. ఈ మీడియా వాళ్ళు కొంతమంది కూడా తెలియక ఏది చెప్తే అదే నమ్మేస్తూ దాన్ని వేస్తూ ఉన్నారు, థియేటర్ కోసం, దీనికోసం మొత్తం మీద. అయితే అది తప్పు సార్. అది ఒక క్రైస్తవుడు విప్లవాత్మకంగా ఎప్పుడైతే మారుతాడో అతనికి ఏ పాపానికి ఇంకా బానిసుడు కాదు. ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించబడే స్వతంత్రుడయ్యే క్రీస్తు కోసం బతుకుతున్నాడు కనుక అతనికి ఏ పొరపాటుకు బానిస కాదు. అతను పొరపాటు చేయడు, చేసే వాళ్ళు తరిదిస్తాడు. ఏమంటారు ఇప్పుడు ఫైనల్గా ప్రవీణ్ మృతి కేసులో క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులు మీ అనుమానం ఏంది? ప్రవీణ్ మృతి కేసులో తాగి బండి నడిపి చనిపోయిందనేది పచ్చి అబద్ధం. 100కి 200% దేనికైనా సిద్ధమే క్రైస్తవ లోకం అంతా కూడా. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను సార్, సవాల్ చేసి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎవరైనా సరే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, ఎందుకంటే ముసుగు వేసుకుని ఉన్నారు కాబట్టి ఆ ముసుగును తొలగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదొకటి ముసుగు సార్, తాగుడు అనేది ముసుగు. ఇంకోటి అనేక మంది ఆ తాగినటువంటి బండి నడిపినటువంటి వ్యక్తి కూడా ఆల్రెడీ అది తీసి చూపించారు కదా సార్, ఆల్రెడీ చాలా మంది చూపించారు కదా, అది నిజమే కదా. దాన్ని ఎందుకు చేయట్లేదు చాలా మంది? వేయట్లేదు. అది ఏదో కథ చెప్పారు, ఆ కథలే చుడుతూ ఉన్నారు, అల్లుతూ ఉన్నారు, దాన్నే వేస్తూ ఉన్నారు. అది తప్పు కదా సార్. వాస్తవం తెలుసుకొని మాట్లాడలేదు కదా. సరే ఇంటికాడ వాళ్ళు చెప్తలేరు సొంతోళ్ళు, మరి మీరేం చెప్తున్నారని చెప్పానంటే, ఆ చరిత్ర అర్థమైందంటే వాళ్ళకు కొంచెం థ్రెడ్ ఉండొచ్చు, ఆ భయంతో వాళ్ళు చెప్పలేకపోవచ్చు వాస్తవాలు.
సరే రోడ్డు ప్రమాదం కాదు, మరి ఎలా చనిపోయాడు ప్రవీణ్? సార్ ప్రవీణ్ గారిని ఖచ్చితంగా ఆయనను ఇంతకుముందు డిబేట్లు చాలా చేశాడు కాబట్టి వాటి పరంగా కొంతమందికి ఏమైనా ఇబ్బంది అనిపించి లేకపోతే ఇంకేదన్నా కోపం అనిపించి మా మతం గురించి ఇలా మాట్లాడమా, ఆయన ఎక్కడ ఏ మతం గురించి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు సార్. దాన్ని ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఆయన 16 సంవత్సరాలు బైబుల్ గురించి పిహెచ్డీ చేశాడు. ఆయన చాలా పిహెచ్డీ చేశాడు. ఆయన మంచి అపాలజిస్ట్. ఆయన ఎంత తేటగా మాట్లాడతాడంటే, ఎంత స్మూత్గా మాట్లాడతాడంటే, ఏ కులమైన ఏ మతమైనా మనంతా మనుషులం బ్రదర్, మానవత్వం ఉండాలా, తర్వాత దైవత్వం గురించి తెలుసుకుంటారనే పాయింట్ మాట్లాడిన ఆయన ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు సార్. మరి ఎందుకు ఇంకంటే ఎలా చనిపోయిందని చెప్పేసి అంటే ఇప్పుడు పోలీసులు ఉన్నారు సార్, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, వాళ్ళ దృష్టికి అన్నీ వస్తాయి కదా, ఇప్పుడు అన్నీ చూస్తున్నారు వాళ్ళు. అదే పోలీసులు చేసిన దర్యాప్తును మీరు తప్పు పడుతున్నారు కదా, ఆ ఫుటేజీలు కాదు, అసలు ఆయనే కాదు. ఆయన అయితే చంపబడ్డాడు సార్, ఇది మాత్రం పక్క. ఆయన మర్డర్ చేయబడ్డాడు, ఇది వాస్తవం. ఎట్లా చేయబడ్డాడు ఏం కదా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, అది వస్తుంది, త్వరలోనే వస్తుంది. అది మేము చెప్పడానికి లేదు కదా. ఇప్పుడు నేనైతే ఆయనతో పరిచయం ఉన్న విధంగా, ఆయన ఇంటికి వెళ్ళిన విధానం, ఆయనతో మనకున్న సాన్నిధ్యం, ఆయన ఆత్మీయత గురించి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను. ఆయన ఒకప్పుడు అలా ఉండే, ఇప్పుడు ఇలా మారిండు. ఇప్పుడైతే తాగుడు అనే చరిత్రలో లేదు సార్, హిస్టరీలో. మనిషి చనిపోయినప్పుడు కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ ఫైనల్. జెసికా బయటకు వచ్చింది, ఒక వీడియో ఇచ్చింది, దీన్ని రాజకీయం చేయకండి, ఏం జరుగుతుందో విచారంలో బయటపడతాయి అంది. ఎందుకు భార్యని కాదని క్రైస్తవ సంఘాలు ప్రతిసారి ప్రవీణ్ చంపారు అంటారు. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పేటోళ్ళంతా కూడా ఏం చెప్తున్నారంటే, తాగే డ్రంక్ అండ్ డ్రైవ్లోనే ప్రాణం పోగొట్టుకునే అబద్ధం చెప్తున్నారు సార్. మరి క్రైస్తవ లోకం దాన్ని నమ్మదు. నిజమైన క్రైస్తవుడు అది చెయ్యడు, తాగడు. అందుకు చెప్తున్నాను తప్ప మేము ఇంకొకరిని ఇబ్బంది పెట్టడానికో ఏ ప్రభుత్వం నిందించడానికో మేము చేసే ప్రయత్నం కాదండి. ఇది రాజకీయం అసలు కానే కాదు. రాజకీయం చేసే వాళ్ళు కొంతమంది చేస్తున్నారు కూడా బయట వాళ్ళు, కానీ మేము క్రైస్తవులుగా రాజకీయం చేయట్లేదు. మేము ఆయన తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేయలేదు అనేది ఖచ్చితంగా. ఒకవేళ నిజమే అయితే ఆ ఎస్ఐ గారు ఉన్నారు కదా అక్కడ, ఆయన తాగి ఇట్లా ఉన్నాడు చేసినప్పుడు ఆయన ముఖం చూశాడు కదా, అక్కడ సీసీ కెమెరాలు సెంటర్లోనే ఉన్నాడు కదా, ఆ కెమెరాలు ఉంటాయి కదా సార్, మరి తీయొచ్చు కదా. అది నిజమైతే అట్లా తీసి ఒకటి రెండు చూపిస్తాం, మేము నమ్ముతాం కదా సార్. క్రైస్తవ లోకం అంతా నోరు పూసుకుంటుంది. మేము ఎవరిని కొడుతులం కానీ తీర్థులం కానీ ఒకరిని వ్యతిరేకలు ఇష్టం కాదు, ఎవరిని రాజకీయం అనే ఆలోచన మాకు ఉండదు. జనరల్గా మేము ప్రభు సేవ చేస్తున్నాం, ప్రజలందరికీ మేము సేవ చేయాలి, ప్రజల సేవనే ప్రభు సేవ అన్నటువంటి భావించేటువంటి మేము నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించేటువంటి యేసు ప్రభు చెప్పిన సూక్తిని పట్టుకుని నడుస్తున్న వాళ్ళం మేము. మీరు చెప్పే విషయంలో ప్రవీణ్ గొప్పోడు అంటున్నారు. ఖచ్చితంగా గొప్పోడు కంటే ముందు చాలా గలీజ్గా తిరిగినటువంటి వ్యక్తి. నేను కూడా అట్లాంటి సార్. ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి సేవకులందరూ కూడా ప్రజాసేవ చేస్తున్న వాళ్ళు ఒకప్పుడు అందరికీ ఏదో ఒకటి తిన్నదో పెద్దదో తప్పులు ఉన్నాయి. అలా వెనకాల అందరి వెనకాల బ్యాడ్ అలవాట్లు చేసిన వాళ్ళని జీసస్ కనిపించి మా మతంలోకి రండి అంటారు. వ్యభిచారులను, మంత్రగాలను, నైవంచికులను, అబద్ధికులను, అన్యాయస్తులను, మోసగాలను, కుళ్ళు కుతంత్రాలు చేసే వాళ్ళని పిలవడానికే పాపుల కోసమే ఈ లోకానికి యేసు ప్రభు పరలోకం నుంచి భూమి దిగి వచ్చాడు. దేవుడు అనేవాడికి నిజంగా తల్లిదండ్రికి ఉడితే, నిజంగా మనిషిలాగా జన్మిస్తే అప్పుడు అర్థమవుతుంది అనేటటువంటి వాళ్ళకి జవాబు చెప్పడానికి పాపులు నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని కొటేషన్ బైబిల్లో. పాపుల కోసం వచ్చాడు సార్ ఆయన. బైబుల్ సూక్తులు చెప్తున్నారు కానీ ప్రవీణ్ పాస్టర్ కంటే ముందు తాగి పోలీసులకు దొరికి రిహాబిలేషన్ సెంటర్కి పోయి తన మైండ్ను మార్చలేక మళ్ళా రోడ్డు మీదకి వచ్చి హంగామా చేసి తన సొంత అక్క సీన్లోకి దిగి ఇలా కాదని ఆ కేసులు విడిపించి బయటికి తీసుకొచ్చి ఇచ్చింది. ఇంత హంగామా చేసిన వ్యక్తిని గొప్ప వ్యక్తి అని ఎట్లా చిత్రీకరిస్తారు మీరు? మంచి మాట చెప్పారు, మంచి ప్రశ్న ఇది, చాలా కరెక్ట్ ప్రశ్న ఇది. ఏంటి దీని ఆన్సర్ అంటే ఒకటే సార్, మనుష్యుడు ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మనిషి జ్ఞానము మార్చనిదే దైవ జ్ఞానం మారుస్తుంది. ఆయన ఆత్మ విప్లవాత్మకంగా ఒక మనిషిని ఉన్నపలంగా మార్చగలదు. అట్లా ప్రవీణ్ ప్రగడాలకు దేవుని ఆత్మ దర్శనమిచ్చి ఆ వెలుగు ద్వారా ఆయన వెళ్తూ ఉంటే ఒక వెలుగు గురించి చెప్పాడంట, దేవుడు వెలుగై ఉన్నాడని. ఆ మాట విన్నాడంట, బాగుంది అని కూర్చున్నాడంట ఆయన. మళ్ళీ ఇంకొక రోజు 3 రోజులు మీటింగ్ అది, ఇంకో రోజు పోతే నువ్వే ఆ వెలుగై ఉన్నావు, ఆరిపోయిన దీపాలను వెలిగించేవాడు జ్యోతిర్మయుడు దేవుడు పాస్టర్ చెప్తే దాన్ని పట్టు అరే ఇది ఇంకా బాగుంది అని మళ్ళీ ఇంకో రోజు చూడాడు. అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన పట్టుబడ్డాడు దేవునికి, ఆయన అన్నాల వాటితో పట్టుబడ్డాడు. ఇంకొక రోజు వస్తే నువ్వు ఈ సమాజంలో దేవుని పోలిక చొప్పున ఉన్నావు, ఆయన గుణాన్ని కలిగి ఆయన పోలి జీవించిన వాడు క్రీస్తు వారసుడు, ఆయన వారధి అని చెప్పి అవిని ఆ రకంగా దేవుని వెంబడించి ఆ బైబిల్ను బాగా చదవడము, ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళడము, ఆ తర్వాత దేవుడు ఆయన దర్శించడం. అప్పుడు ఆయన విప్లవాత్మకంగా మారి దేవుని కోసమే, సేవ కోసమే ప్రతిష్ఠించుకొని దర్శనం విజన్ కలిగి ముందుకొచ్చాడు. అప్పుడు మారింది ఆయన సిస్టమ్ అంతా కూడా. అంతవరదాకా పొరపాట్లలోనే పాపంలోనే అందరు ఉన్నట్టు కామన్ వ్యక్తులనే ఉన్నాడు ఆయన. అప్పుడు విప్లవాత్మకంగా ఆయన మారడం జరిగింది సార్. అది అట్లా అందుకోసమని ఆయన పాపం చేయడు, ఆయన తాగడు, ఏ లోక అలవాట్లు ఉండవు, శరీర సంబంధం ఆయన కాదు అని ఇప్పుడు మంచివాడు అని చెప్తున్నాం. మేము క్రీస్తుని పోలి నడుస్తున్నాడని చెప్తున్నాం. అది మనుషులందరూ దేవుని పోలికి చూపుడు ఉన్నారు సార్. వాస్తవం చెప్పాలంటే దేవుడు ఒక్కడే, మనందరికీ తెలుసు. కాకపోతే ఎవరు విశ్వాసాల వాళ్ళవి
మతాల కులాలు మనం పెట్టుకునేవే. కానీ మనుషులందరూ దేవుని పోలిక చొప్పున ఉన్నారు, కానీ మనుషులు దేవుని గుణాన్ని పోగొట్టుకున్నందుకు ఆయన వచ్చి ఆయన గుణాన్ని వీళ్ళకు రుచి చూపించి పరిచయం చేసి అందరి కోసం సిలువలో చనిపోయాడు. పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో నశించిపోతూ నరకానికి సిద్ధపడుతున్న వారిని స్వర్గానికి మార్చడానికే ఆయన దివినేళ్ళు దేవుడు భువికి దిగి వచ్చి ఈ పంచగాయాలు పొంది మనం చేసిన పాపాలన్నీ మన చేతులతో కాళ్ళతో మన పక్క పొత్తుతో మన తలతో పంచపాపాలు మనం చేసి పంచగాయాలను అనుభవించి మన శిక్షను తొలగించి బానిస సంఖ్యలను విడిపించి సాతానిక బంధస్థలను విరగొట్టి ఆయన విడుదల ఇచ్చేసేసి ఆయన చనిపోయి 3 దినాలు తిరిగి లేచి అదే విడుదల అదే లేచి తత్వం మనకు అనుగ్రహించాడు సార్. ప్రవీణ్ కుటుంబ సభ్యుల్లో సొంత తల్లిదండ్రులు ఒకరు ముస్లిం. ఆ ముస్లిం మూలాలు ఉన్నాయా ఇప్పటి కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నారా అదే మతంలో? లేదు సార్, వాళ్ళు కంప్లీట్గా క్రైస్తవులుగా మారిపోయారు. వాళ్ళు టోటల్గా అందరు మారిపోయారు. వాళ్ళ మమ్మీ ఇప్పటికి కూడా మంచి ఆరాధన చేస్తాం, పాట పాడిందాం. అది వీడియోలు ఉన్నాయి సార్, అక్కడ మీకు ఇస్తాను నేను, ఆ వీడియోస్ ఉన్నాయి అక్కడ. లేదు సార్, లేదు, కంప్లీట్గా అట్లా అయినందుకే ఒకరిద్దరు ఆయన గురించి అట్లా మాట్లాడడం జరిగింది. అక్కడ నుంచి కూడా జరగలే, మీకు తెలుసు కదా. ఫ్యామిలీ వీళ్ళ పిల్లలు అంతా కూడా టోటల్ క్రైస్తవులు అట్లా. లేకపోతే జెసిక గారు ఇప్పుడు శ్రమల దినాలు సార్, ఇవి శిలువ దినాలు, ఇవి శ్రమల దినాలు. యేసు ప్రభు శిలువలో చనిపోతున్నప్పుడు ఏం చెప్పాడంటే, ప్రజలు నిన్ను చంపుతున్నారయ్యా అంటే వారు ఏం చేస్తున్నారు, వాళ్ళు తెలియక చేస్తున్నారు, వారిని క్షమిస్తున్నాను అన్నాడు ఆయన. జెసిక ప్రకటనలకు చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అదే అనమాట. దేవుని పోలి జీవిస్తున్న నా భర్త దేవుడు క్షమించినప్పుడు నేనెంత నా భర్త ఎంత ఆయన కూడా క్షమిస్తాను, నేను కూడా క్షమిస్తాను చెప్పేసి నా మాటలు పెట్టాను. అందుకు చెప్పింది తప్ప ఇంకా దీన్ని ఎక్కడికక్కడ తీసుకొని. పగడాల మీద ఏమైనా ప్రెషర్ ఉందా ఈ విషయంలో? ఇది హత్య కాదు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ థ్రెడ్స్ ఉన్నందువల్లనే వాళ్ళు కొన్ని విషయాలు బయట రాలేకపోతున్నారు. భయంతో ఉన్నారు సార్. ఇప్పుడు ఒక జరిగింది, ఒక యజమాని పోయిన తర్వాత భయం ఉంటుంది సార్. వాళ్ళకి ఏం తెలుస్తుంది, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? ఆ భయంతోనే వాళ్ళు ఇంకంతా దేవునికి అప్పచెప్దాం, దేవుడు చూసుకుంటాడు, చట్టాలు ఉన్నాయి, చట్టం తన పని చేసుకుంటాడు, గవర్నమెంట్ కూడా ఆలోచించింది. రాజకీయాలు చేయకండి కూడా అని జెసిక చెప్పింది. రాజకీయాలు చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు కనుకనే అవి చేయకండి. క్రైస్తవ సహోదరులారా, మీ అందరికీ వందనాలు. మీరు దేవునికి ప్రార్థన చేయండి, దేవుడు మేలే చేస్తాడు మనకని చెప్పింది కదా మా గురించి. బస్ అదే కదా సార్, ఇంకా లభించేవాటి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవీణ్ పగడాల పాస్టర్ మారే కంటే ముందుగానే అనేక ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడ్డాడు అనేది కూడా క్రైస్తవ సంఘాలు అంటూ ఉన్నారు. మద్యం సేవించడము, మాంసాహారము, దాంతోపాటు డ్రగ్స్ సేవించడము, ఈ వ్యభిచారం లాంటి లింక్లోకి ఇన్వాల్వ్ అయి ఉండడము, ఇవన్నీ అతని జీవితంలో అనుభవించి అవన్నీ కాదనే ఈ క్రైస్తవ మతంలోకి వచ్చి తను పూజించేవాడిని అంటూ కూడా క్రైస్తవ సంఘాలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్ రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.